ఇక సినిమా రంగంలోకి వెళ్తే హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ హ్మ్. టీడీపీ పార్టీకి ఆయన పూర్తిగా దూరం అయిపోయినట్టేనా? ఓహ్! ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ గెలుస్తదా లేదా అసలు దానికి ఆహ్, సంక్షోభంలోనే ఉంది. ఓటమి అంచులోనే ఉన్నట్టు ఇంకా గూడా ఒక హ్మ్. ఒక రకంగా హ్మ్. ఉంది. హ్మ్. ఆ మధ్య చంద్రబాబు జైలుకెళ్ళినా గూడా కనీసం ఒక స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలే ఆయన. అవును. సో, అంటే ఇక పూర్తిగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నట్టా? టీడీపీకి దూరంగా ఉన్నట్టా? రాజకీయాల్లోకి రాడండి. టీడీపీలో ఏదైనా ఆప్షన్ ఉంటే వస్తారు గానీ రాడండి. ఓకే. బట్ టీడీపీకి శాంతం దూరమయ్యాడు అని అనడానికి ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆ! టీడీపీకి శాంతం దూరం అయ్యాడంటే టీడీపీ కంటే అక్కడ చంద్రబాబు నాయుడుకి, ఆ! కరెక్ట్. లోకేష్‌కి ఎందుకు దూరం అయ్యాడని చెప్తుంటే, ఒక పక్క చంద్రబాబు నాయుడిని అమ్మనా బూతులు కొడాలి నాని తిడుతుంటే, ఒక పక్క ఈయన్ని పప్పుగోడు అంటూ విపరీతమైన పేర్లతో బాగా బదనాం చేస్తుంటే, ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నీ ప్రాణ స్నేహితుడు ఎవరు అంటే కొడాలి కొడాలి నాని నాని. అని చెప్పాడు. ఈ ఎగ్జాంపుల్ చాలా. చాలు. ఎందుకంటే వాళ్ళు అమ్మనా బూతులు తిడుతున్నారు. కనీసం జనం కోసం సరే అది వాడి తాలూకు విద్యుత్ ఇది మరి నేను ఈ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటే బాగున్ను. అవును. అది ఆ విధంగా చేయడం ఆయన తాలూకు తప్పండి. పొరపాటు తప్పది. ఎందుకంటే ఆయన పెళ్లి చేశాడు చంద్రబాబు నాయుడు. పెళ్ళికి సంధానకర్త ఆయనే కదా! అవును. కానీ నాన్నే బ్రదర్స్. అవును. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే జూనియర్ ఎన్టీఆర్ ఆహ్, పరిస్థితులకి లొంగిపోయి మూలాలు మర్చిపోతున్నాడండి. ఓకే. అర్థమైందా? ఇప్పుడు స్టార్‌డమ్ అందరికీ వస్తుందండి. ఈరోజు చిరంజీవిని ఎందుకు చెప్పుకుంటున్నాము? ఎంత స్టార్‌డమ్ ఉన్నప్పుడు కూడా ఆయన తాలూకు వినయం, విధేయత, పొలైట్‌నెస్ ఉంది కాబట్టి ఈరోజు హీరోగా చెప్పుకుంటున్నాము. అవును. అది లేకపోతే జనం మధ్యన అది కావాలి. జనం మధ్యన అది లేదు జూనియర్ ఎన్టీఆర్‌కి. ఓకే. దీనికి కారణం ఏమిటంటే, ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం. కరెక్ట్. ఎన్టీ రామారావు గారు ఒక 300 సినిమాలకి యాక్ట్ చేస్తే వచ్చే డబ్బులు అది కూడా మేజర్ చంద్రకాంత్‌కి 6,00,00,000 వచ్చింది. 6,00,00,000లో 4,00,00,000 మన లక్ష్మీపార్వతి గారు ఫైనాన్స్ చేశారు. అచ్చా! మొత్తం అంతా ఎగ్గొట్టేయడం జరిగిందని వాడుక. ఓకే. వార్త. ఎంతవరకు వార్త. అయితే మీరు అట్లాంటిది గూడా తీసుకున్నారా కొన్ని? ఏవండీ? మీరేమన్నా తీసుకున్నారా? నేనేం తీసుకున్నానండి. నేనంటే అసలు భగ్గుమంటుందండి. అవునా? నేనంటే అది ఆహ్, ఆహ్, ఎందుకులెండి అంటే చాలా లక్ష్మీపార్వతిని నేను తిట్టినట్టుగా ఎవరు తిట్టి ఉండరు. ఆ! అచ్చచ్చచ్చా! ఓకే. నాకు చాలా సార్లు కబుర్లు కూడా చేశారు. ఆ దాసరి యోగానంద్ అని. ఆ! ఏం కావాలో చెప్పమని చెప్పండి ఆయన చంపేస్తున్నాడని. అవి లక్షలొచ్చాయి ఎస్‌యూవీలొచ్చాయి. ఆ అవునవును. ఛానెల్‌లో చూడండి. అయితే అవును. ఇక్కడ విషయం ఏంటంటే అయితే మేజర్ చంద్రకాంత్ టైంలో ఎన్టీ రామారావు గారు 6,00,00,000 తీసుకుంటే, హ్మ్. మొన్న 'త్రిబుల్ ఆర్'కి 45,00,00,000 తీసుకున్నాడు. వాహ్! రాబోయే సినిమా ఇప్పుడు వచ్చిన 'దేవర' సినిమాకి 'దేవర'కి 75,00,00,000 తీసుకున్నాడు. రాబోయే 'దేవర 2'కి 100,00,00,000 చెప్తున్నాడు ఈరోజు. ఈ రెమ్యూనరేషన్‌లు ఏమిటండి? అందుకని అంటే ఊహించినటువంటి సంపద ఎప్పుడైతే పెరిగిందో, ఓకే. విజ్ఞులు మీకు ఓవర్‌నే అంటే ఊహించని సంపద వచ్చినప్పుడు మీ మీద బాధ్యత కూడా పెరిగిపోతుంది. భారీగా. బాధ్యత అంటే సినిమాలో యాక్ట్ చేయడం కాదు. జనం సమాజం ముందు మీద. కూడా ఉండాలి. యెస్. అలాగే మీ ఫ్యామిలీతో ఉండాలి. తర్వాత అలాగే ఎక్కడి నుంచొచ్చారు? మీ తాత ఆయన పేరుని మీకు దానం చేశాడు. మీ తాత సంపాదించినటువంటి మీ తాత నెత్తురోడ్చి ఆవిష్కరించినటువంటి పార్టీని నువ్వు సపోర్ట్ చేయకపోవడం జనం మెచ్చుకోరు. హ్మ్. అందువలన ఈ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈ మధ్య కాలంలో హరికృష్ణ కొడుకు అంటే అన్నదమ్ముడవుతారు కదా! ఆయనతో క్లోజ్‌గా ఉంటున్నాడు. దీనివల్ల 'కళ్యాణ్ కళ్యాణ్ రామ్‌తో.' కళ్యాణ్ రామ్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడు. అందువల్ల కళ్యాణ్ రామ్ కూడా ముందు ముందు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే నాయన సక్సెస్ ఉన్నప్పుడు ఎవ్వరు మాట్లాడరు. అవును. వెన్ వన్స్ హి గెట్స్ ఫెయిల్యూర్ ప్రతి ఒక్కడు కూడా అప్పుడు చెప్తారన్నమాట. "రేయ్! నీ తాత పట్లే విశ్వాసం చూపించలేదు. అవును. నీ బాబాయ్ పట్లే నీకు గౌరవం లేదు. నీ బాబాయిని బాబాయిలా చూస్తున్నావా? ఒకప్పుడు నీ బాబాయ్ నీ తాలూకు ఫంక్షన్‌కొచ్చినట్టయితే గట్టిగా కావలించుకొని బోరుగా ఏడ్చేసినటువంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ అంటే ఇలా చూస్తున్నాడిప్పుడు. ఇవన్నీ సక్సెస్ ఉన్నప్పుడు రావు. రైట్. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఉంటాయి గనక ఏది ఏమైనప్పటికి కూడా అక్కడ ఆపదలో ఉన్నప్పుడు వెళ్ళాలి.
రాజకీయాల్ని దూరంగా ఉంచండి, ఉమ్, కుటుంబాన్ని దూరంగా ఉంచితే ఎలా అవుతుంది? కరెక్ట్. అందువలన ఆయన జైల్లో ఉన్నప్పుడు వెళ్ళలేదు, కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడికి నిజంగా చాలా సపోర్ట్ కావాల్సిన పరిస్థితి. ఉమ్, బహుశా కబురు చేసే ఉంటాడు. అంటే పబ్లిక్‌గా అనౌన్స్ చేశాడు. జూనియర్ అంటూ ఎన్టీఆర్ వస్తున్నాడు, మీకు తగిన సమాధానం చెప్తాడని పాపం రాజకీయంగా చెప్పినా, ఎలా చెప్పినప్పుడు కూడా ఆ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఉమ్, అటువంటిది వెళ్ళకపోయినట్టయితే ఏమవుతుందంటే ఎంత కష్టం ఉన్నా అవును. మలేషియా దీవులు మాల్దీవులకి వెళ్ళాడనమాట పుట్టినరోజు జరుపుకుంటానని చెప్పేసి. ఇలాంటి కొన్ని తప్పులు చేస్తున్నాడు. ఆ ఉమ్, తప్పులకి శిక్ష అనుభవిస్తారన్నమాట. ఓకే. ఎవరైనా తప్పులు చేస్తే ఎవరు కూడా అంటే వదిలిపెట్టరండి. ఉమ్, అయితే సక్సెస్‌లో ఉన్నప్పుడు మాట్లాడరు. ఏవండి ఏ రోజైనా కేసీఆర్ ముందు ఎవరైనా మాట్లాడారండి? ఏ రోజైనా రాజశేఖర రెడ్డి ముందు ఎవరైనా మాట్లాడారండి? ఎన్టీఆర్ ముందు మాట్లాడారండి? అంటే వాళ్ళు అలా నిప్పు కణికల్లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా కరెక్ట్. చలామణయ్యారు. కరెక్ట్. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే వన్స్ ఫెయిల్యూర్ వచ్చిందంటే మాత్రం ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడతారు. బట్ ఏదేమైనప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా రాజకీయాలకు దూరంగా ఉండు. నీ కుటుంబానికి దగ్గర ఉండు. ఎందుకంటే నీ రక్త సంబంధం. ఉమ్, నీ తాత ఆయన పేరు నీకు దానం చేశాడు. అవును. నందమూరి తారక రామారావు అని పేరు దానం చేశాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి. తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు నీ మామగారిని మూలాలు అవే కదా! ఇలా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం మాట అది. కరెక్ట్. ఆ! కరెక్ట్. రైట్.